ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? If I do something wrong, you tell me what is that wrong. You find out, you suggest. I am there to take your suggestions. I am there to implement your suggestions. But you are simply saying that no. No is not solution for Moosi reservation. This is what my answer. This is how I am going to react. ఈ రోజు ఏం చెయ్యాలనుకుంటున్నామో సాంకేతిక పరంగా ప్రపంచంలో ఎక్స్పర్ట్స్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి, మన్హాటన్ నుంచి మొదలు పెడితే కుష్మన్ వేక్ఫీల్డ్, రియో, దీస్ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఇన్ వాటర్ రిజర్వేషన్ అండ్ కన్స్ట్రక్షన్ సైడ్. So we are paying almost 160 crores for those consultants for this project. We have not appointed this consultant just like that. We have called global tenders. We have seen everything. We have seen their completion projects. ఇట్లాంటివన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక మంచి ఉద్దేశంతో ఈ నగరాన్ని రక్షించుకోవాలి. ఈరోజు 1,34,00,000 జనాభా ఉంది. 2050కి నెక్స్ట్ 25 ఇయర్స్లో 24 ఇయర్స్లో 2,80,00,000 జనాభాకి మనం చేరుకోబోతున్నాము. ఈ ప్రజలకు అందరికీ కూడా జవాబు ఇవ్వాల్సిన బాధ్యత, ఈ ప్రజలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఆర్ ఎనీ అదర్ గూగుల్ లాంటి సంస్థల్ని ఈ నగరానికి తేకపోయి ఉంటే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఉండేదా? ఈరోజు ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? 94 to 2004 TDP, 2004 to 2014 Congress, 2014 to 2024 TRS. But all we have made all policies from 94 to 2014. All these 25 years we have planned like anything. We may have a political differences, we may have a issue-based arguments, but we have not defeated our policies. There is no policy paralysis in our government. Today also I am continuing all those policies from 94 to 2024. All these 30 years, whatever the then governments have taken certain policies, the best policy, the best practice is I am continuing. The other issues, wherever I am getting some problem, wherever I am getting some feedback, I am improving my policies. I have changed my working style. You know, I am an aggressive speaker in political platform. People have seen only one face. Today I wanted to show my other face. Today I got a responsible position. I have to deliver. I cannot sit just like that. ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు ఏమి చేయకుండా కూర్చొని 16-17 మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వస్తే కొద్ది మందే గుర్తున్నారు. ఎందుకు? వాళ్ళు చరిత్రకు అవసరమైన, భవిష్యత్ తరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకున్నది. నిజాం పోయినా, నిజాం వారసులు లేకపోయినా ఈరోజు అభివృద్ధి అనే ప్రణాళికల మీద చర్చ చేసినప్పుడు నిజాం గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం? రాచరికంలో ఉన్న ఒక రాజు గురించి ఈరోజు మనం అతన్ని చర్చించకుండా మనకు చరిత్రనే లేదు. అతను నిర్మించిన వారసత్వ సంపదను వినియోగించకుండా మన అభివృద్ధి ప్రణాళికలే లేవు. చార్మినార్, it is not symbol of Charminar, just tourism spot. He has designed everything around Charminar. You go and see special economic, he has created special economic zone. మీకు అక్కడ పర్ల్స్ మన దగ్గర ఉత్పత్తి, వరల్డ్స్ బెస్ట్ పర్ల్స్ మీకు చార్మినార్ దగ్గర దొరుకుతాయి. వరల్డ్స్ బెస్ట్ బ్యాంగిల్స్ చార్మినార్ దొరుకుతాయి. మీకు పత్తర్ గట్టి, కబూతర్ ఖానా, మోజంజాయ్ మార్కెట్, యూ సీ ఎవ్రీథింగ్. ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువును గుల్జార్ హౌస్ నుంచి మొదలు పెడితే చార్మినార్ చుట్టూతా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ను నిజాం సర్కార్ క్రియేట్ చేసింది. కాబట్టి ప్రపంచంలో ఏ పర్యాటకులకు వచ్చినా ఆడపిల్లలకు గాజులు కొనుక్కోవాలన్నా, లేకపోతే కన్న కూతుర్లకి మీకు పర్ల్స్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఇతర ఏం కొనుక్కోవాలన్నా, ఏ రకమైన పక్షులు, జంతువులు ప్రపంచంలో ఎలాంటి పక్షిని, ఎలాంటి జంతువుని చూడాలన్నా కబూతర్ ఖానాకి వెళ్తే నువ్వు అన్ని చూడగలుగుతావు. ప్రపంచంలో పండించే ప్రతి
ఫ్రూట్ని మోజంజాయ్ మార్కెట్కి వెళ్తే మనం చూడగలుగుతాం. ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువును ఆ చార్మినార్ చుట్టూతా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ప్రతి అంశాన్ని నిజాం ఆ రోజు విజువలైజ్ చేసి భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉందో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్నే మనకి ఇచ్చింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిజాం కాలేజ్, ఆలియా జూనియర్ కాలేజ్, నిమ్స్ ఆర్థోపెడిక్, నీలోఫర్ హాస్పిటల్, యూ సీ ఎవ్రీ స్పెషలైజేషన్. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ మేము స్పెషలైజ్ చేసినాం, స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ప్రారంభించినాం అని ఈరోజు చెప్తారు. కానీ 100 years బ్యాక్, వే బ్యాక్, నిజాం హెస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఇంత అద్భుతమైన నగరాన్ని మనకు వారసత్వం ఇస్తే ఈ గొప్ప మూసా నది, ఈసా నది సంగమం, ఎక్కడైతే సముద్రాల సంగమం, నదుల సంగమం ఉందో, మహాత్మా గాంధీ గారిని ఆనాటి దుర్మార్గులు పొట్టన పెట్టుకుంటే వారి అస్థికలను, వారి స్ఫూర్తినివ్వడానికి వివిధ రాష్ట్రాలకు, దేశంలో వివిధ ప్రాంతాలలో పెట్టారు. కన్యాకుమారి దగ్గర 2 సముద్రాలు కలిసే చోట మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలను పెట్టడం ద్వారా ఈరోజు అదొక పెద్ద పర్యాటక కేంద్రంగా ప్రపంచం అంతా అక్కడికి వచ్చి చూస్తుంది. కన్యాకుమారిలో ఏదైతే నిర్ణయం తీసుకొని పెట్టినరో ఈరోజు మూసా, ఈసా నదుల సంగమం లంగర్ హౌజ్లో కూడా బాపు ఘాట్ కూడా అలాంటిదే. కానీ బాపు ఘాట్ ఎందుకు కనుమరుగైంది? బాపు ఘాట్ ఉంది, 2 నదుల సంగమం అని ఇక్కడ ఉన్న ఎంతమంది మనం గుర్తించి మనం ఆ ప్రాంతాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం? ఎందుకు మనం ఇంత వారసత్వ సంపదను మనం ఎందుకు కోల్పోతున్నాం? ఈరోజు మూసా నది, ఈసా నదితో మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి సమస్య అవుతుంది అనుకున్నప్పుడు ఈరోజు గోదావరి నదీ జలాలను 20 TMCలను తరలించి దాదాపుగా 2.5-3 TMCలు నిరంతరం హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నదిలో కంటిన్యూస్గా ఆ నీటిని ప్రవహింపజేయాలని మిగతా 17.5 TMC హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈరోజు పనులను ప్రారంభించినాం. ఈరోజు మీరు ఎంతసేపు ఉన్న రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు పరిమితం అయిపోయి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళకి జరుగుతున్న సమస్యల గురించి మనం చర్చిస్తున్నాం. నేను కూడా సానుభూతితో ఉన్నాను. కానీ కిందున్న నల్గొండ గురించి ఒకరైనా ఆలోచన చేస్తుండ్రా? ఈరోజు ఫార్మా కంపెనీల కాలుష్యము, నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం, నగరంలో ఉన్న డ్రైనేజీలు, ఆత్మహత్యలు చేసుకున్న మనుషుల కలేబరాలు, అంబర్పేటలో ఉన్న శ్మశాన వాటికలు, ఈ మూసీ నదిలో చనిపోతున్న పశువుల కలేబరాలు, ఒక విషం, ఒక కాలుష్యం, అది కాలుష్యం దాటి విషంగా మారి ఈరోజు నల్గొండ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఒక స్టడీస్ ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెస్ గివెన్ నో, ఇక్కడ లివబుల్ కండిషన్స్లో ఇది నివాసయోగ్యమైన ప్రాంతం కాదు బికాజ్ ఆఫ్ ఫ్లోరైడ్ అని చెప్పి ఒక పక్కన నల్గొండ ప్రజలకు ప్రకృతే ఒక శిక్ష విధిస్తే, ఈరోజు మానవ తప్పిదాల వల్ల ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు భువనగిరి నుంచి ఆలేరు వరకు, ఆ కిందికి వెళ్తే వాడపల్లి వరకు వెళ్తే ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లకు ఆడపిల్లలకు పెళ్లి అయితే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాంతంలో పిల్లనివ్వడానికి వెనక ముందు ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పండించే పంటలు ఈ నీళ్లను వినియోగించడం వల్ల తినడానికి ఉపయోగం లేని పరిస్థితులు వచ్చినాయి. ఆ ప్రాంతంలో పండించిన కూరగాయలు కానీ, ఆ ప్రాంతంలో పండించిన పంటలు కానీ తింటే వాటి వల్ల వచ్చే సమస్యలు అనంతము. నల్గొండ జిల్లా ప్రజలకి శిక్ష అవసరం ఉందా? ఆ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరు? నల్గొండ ప్రజలు మన వాళ్ళు కాదా? మనతో లేరా? రంగారెడ్డి జిల్లాలో మొదలైన మూసా, ఈసా నది హైదరాబాద్కు నగరకు రాగానే కలుషితం అయిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. మానవ కలేబరాలతోని, పశువుల కలేబరాలతోని, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో ఈరోజు భరించలేని కంపు. ఒకనాడు ఎంత విశాలంగా ఉన్న మూసీ నది ఇలా మీకు అందరికీ హిస్టరీ అంతా, చరిత్రను అంతా కూడా మా అధికారులు మీకు చూపించే ప్రయత్నం చేసిండ్రు, వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసిండ్రు. అలాంటి చరిత్ర ఈరోజు కాలగర్భంలో కలిసిపోతుంది. మన చరిత్రను మనమే ఉద్దేశపూర్వకంగా రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని చరిత్ర కాలగర్భంలో కలిపేద్దామా, లేకపోతే నగరం యొక్క చరిత్రను పునరుజ్జీవింపజేసుకుందామా? ఈరోజు మేము తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదే. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్లో 30 ఫీట్ల రోడ్లు ఉండేవి. అంతెందుకు, అత్యంత శ్రీమంతులు నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఆల్మోస్ట్ 25-30 ఫీట్ రోడ్ ఉండే. ఐవ్ సీన్ దట్ రోడ్, మేము పోయేవాళ్ళం. ఈరోజు 150 ఫీట్లకు విస్తరించిన రోడ్ నెంబర్ 45 40 ఫీట్లు ఉండేది, ఈరోజు 150 ఫీట్ రోడ్ అయింది. ఈరోజు పంచగుట్ట నుంచి పైకి పోయేదానికని మీరు చూడండి, ఏ రోడ్లు అయినా, ఫ్లైఓవర్లు అయినా ఓల్డ్ సిటీలో
ఈరోజు ఓల్డ్ సిటీలో సాలార్జంగ్ మ్యూజియం నుంచి ప్రతి ఏరియాలో ఇరుకైన సందులు నిజాం కట్టిన పట్టణం కాబట్టి ఆ రోజు